హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? ఇది మా ఆదివారం స్పెషల్ అండి. పిల్లలు స్మార్ట్కి వెళ్ళి పట్టుకొని వచ్చారు. దీన్ని నేను చపాతీల్లోకి ఎలా తయారు చేస్తున్నానో చూడండి. నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీటిని తయారు చేయబోయే ముందు కాసేపు నీళ్ళల్లో నానపెట్టండి. తర్వాత వచ్చినంత వరకు పీల్ తీసుకోండి. దానికోసం మనం టమోటాలు, మిరియాలు, పుచ్చపప్పు, అల్లం, పచ్చిమిర్చి ఇలా మనం గ్రేవీ కోసం తయారు చేసుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా మనం పట్టుకోవాలి. పుచ్చపప్పు లేని వాళ్ళు గ్రేవీ కోసం జీడిపప్పు కూడా వాడచ్చు. 4 ఎండుమిర్చి కడిగి శుభ్రంగా వేసుకున్నామంటే మనకి బాగుంటుంది, టేస్ట్ తేడా వస్తుంది. అందులో కొంచెం పెరుగు. వీటిని మనం వచ్చినంత పీల్ తీసుకొని మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. 1 అంగుళం సైజు అయితే బాగుంటాయి ఇవి. ఎందుకంటే ఇవి వేపితే బాగా చిన్న చిన్నగా అయిపోతాయి. ముందుగా పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత అదే ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసుకుని మనం అవి వేపుకున్న తర్వాత ఉల్లి ముక్కలు, కొంచెం పసుపు, తగినంత సాల్టు ఇలా వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. వాటితో పాటు స్మార్ట్లో పిల్లలు బట్టర్ కూడా తెచ్చుకున్నారండి. దీనిలో 1 డజన్ ప్యాకెట్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్యాకెట్స్. అందులో మనం ఈ దోరగా వేగిన ఉల్లి ముక్కల్లో మనం తయారు చేసుకున్న గ్రేవీ వేసి కొంచెం కారం, కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా బాగా కలుపుకుని మనం అదంతా గ్రేవీ అంతా బాగా ఉడికేలాగా ఒక మూత పెట్టుకోవాలి కాసేపు. గ్రేవీ బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఈ పీసెస్ని, ఈ పుట్టగొడుగుల పీసెస్ని వేసుకోవాలి. దానికోసంగా నేను ఈ బట్టర్ని వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో. ఈ బట్టర్ ప్యాకెట్లు కూడాను స్మార్ట్లో ఆఫర్లో వచ్చాయని పిల్లలు తీసుకొచ్చుకున్నారు. ఇంకెందుకు, మనం వాడాలి కదా. బాగానే ఉన్నాయండి, ఫ్రెష్గా ఉంది బట్టర్ కూడాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే అయిపోయిందండి. చాలా టేస్టీ అయిన పుట్టగొడుగుల కర్రీ ఈజీగా తయారైపోయింది. తెలిసి చేసినా తెలియక చేసిన పుణ్యం అనేది ఎలా ఉంటుందో. కుబేరుడు జన్మ వృత్తాంతం. పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్ళాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్ని, పిండి వంటలను కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లు కునుకు లేకుండానే ఉన్నాడు. దీపజ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చింపి దారపు పోగులను వత్తిగా చేసి ఆవు నెయ్యి పోసి వెలిగించాడు. ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బ వల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతి అయిన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు. ఆ జన్మలో మహారాజై అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి ఆ పుణ్యం వలన ఆపై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికి ప్రాణసకుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాన్ని పొందుదాం. శివరాత్రి జాగరణ చేద్దాం. అడ్వాన్సు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.